ఇలా బీరకాయ కూర చేస్తాను. ఇవాళ పట్టు గీరుకోవాలి. ఈ పట్టు ఉంటే అంత గాడ్లు గాడ్లు ఉంటుంది. కూర పిల్లగాళ్ళు తినరు, సతుక్కు అంటుంది. బీరకాయ కూరలోకి శనగపప్పు కడిగి కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుంటా. ఇట్లా వేస్తే గింజలు గింజలు ఉంటుంది, తొందరగా మగ్గదు. కేజీ బీరకాయలు. ఇలా కేజీ బీరకాయలని కూర చేస్తాను. ఈ కేజీ బీరకాయలకు సరిపోను ఇవన్నీ కూడా చూపిస్తా. ఇప్పుడు ఉల్లిగడ్డ, జీలకర్ర, పసుపు, కారం, పచ్చెనపప్పు ఉడకబెట్టుకోవాలి, ఆవాలు, ఉప్పు, పచ్చెనపప్పు తాలింపుకి, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకోవాలి, కరివేపాకు ఒక 2 రెమ్మలు పెట్టుకోవాలి. పెట్టుకొని పేనం పెట్టుకుందాం. నూనె వేసుకుందాం. నూనె వేడొచ్చింది. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా తాలింపు, కొద్దిగా హైలో పెట్టుకోవద్దు, తగ్గించుకోవాలి గ్యాస్ మాడిపోయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, కొంచెం ఎర్రగా మగ్గినాక పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్, కరివేపాకు, అంతా చిక్కపట్టు అన్నాక ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలదిప్పుకోవాలి. కలదిప్పుతా ఉంటుంటే బీరకాయలు అన్నీ మగ్గిపోతాయి. కొంచెంసేపు మూత పెట్టుకుందాం, అదంతా మంచి దగ్గరకు మగ్గిందాం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం, అంతా మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు ఉడకబెట్టిన శనగపప్పు వేసుకుందాం. కూర కలుపుకుంటే మంచిగా ఉడుకుబట్టిద్ది. అది కూడా మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. చూద్దాం ఎట్లుందో కూర. ఇప్పుడు ముక్కల కేసరంతా అట్లా కూర అంతా ఎసరెసరగా ఉంది. ఇంకా బీరకాయల నీరంతా పైకి వెళ్తుంది. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఒక చెంచా ఉప్పు వేసుకుంటే చాలు. బీరకాయ కూర కదా, ఎక్కువ పట్టదు. మూత పెట్టేద్దాం. ఇప్పుడు కారం వేద్దాం. శుభ్రంగా మగ్గేసింది, ఎర్రగా మగ్గింది. పప్పు కూడా అంతా నూనె తాలింపు అంతా పట్టేసింది. కారం ఒక చెంచాడు సరిపోయింది. కేజీ బీరకాయలకి 1 చెంచా కారం. ఇప్పుడు శనగపప్పు వేసినాం కదా, కొద్దిగా ఎసరు పోసుకుంటే ఆ పప్పు అంతా మంచి ఉడికిద్ది. లేకపోతే గింజలుగా ఉంటుంది. ఇందులో ఎసరాలాగా మంచి పప్పు ఉడికిద్ది అనమాట, పప్పుకు పట్టిద్ది. లేకపోతే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎసరు పోసుకుంటే బాగుంది, పప్పు కూర లాగా ఉంటుంది. కొంచెం మసాలా వేసుకుంటే బీరకాయ కూర కమ్మట వాసన వస్తుంది. మసాలా వేస్తే కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. బీరకాయ కూర చూస్తుంటేనే ఎంత బాగుందో. బీరకాయ శనగపప్పు కూర రెడీ. ఇప్పుడు
ఎలా ఉందో చూద్దాం, టేస్ట్ చేద్దాం. గ్యాస్ బంద్ చేస్తున్నా.